గడ్డి తింటున్నారా? మనుషులకే తాగేది, మురికాలు కాదుగా తాగేది. ఆ పిల్లలకి పెట్టే తిండా అది? దీని వెనుక పొలిటికల్ ఎజెండా ఉంటుందా? ఒకసారి అక్కడ ఆందోళన చేపట్టిన విధానం చూస్తే అర్థమవుతోంది. ఇది జూకల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు సరిగ్గా తిండి పెట్టట్లేదని చెప్పి ఉదయం నుంచి ఇదే రకంగా ధర్నా చేపడుతున్నారు. నిజాంపేట్ నారాయణఖేడ్ హైవే పైన అన్నాన్ని పారబోసి ప్లేట్ నేలకేసి కొడుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి విద్యార్థులే స్వయంగా మాట్లాడుకొచ్చారు. ఆ విద్యార్థులు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు బాలమణి, నేను ఇక్కడ హెచ్ఎం వార్డెన్ విధులు నిర్వహిస్తా. అయితే సంక్రాంతి తర్వాత ఒక ఆయన వంట మనిషి ఉండే, ఆ వంట మనిషి మానేసిండు. అయితే ఇక్కడ 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 2 వర్కర్లు ఉంటారు, వాళ్ళు వంట చేయడం స్టార్ట్ పెట్టింది. అయితే కర్రీస్ కొద్దిగా కింద మీద అవుతుంది. ఒక 2-3 రోజులు 15 days అవుతుంది హాస్టల్ ఓపెన్ అయ్యి. అంతే, సంక్రాంతి తర్వాత ఓపెన్ అయింది హాస్టల్. 18వ తారీఖు ఓపెన్ అయితే పిల్లలు 22 గంటలు వచ్చింది. 22కి వచ్చిన తర్వాత 2-3 సార్లు అయితే నేను వర్కర్లకు చెప్పినా, మళ్ళీ పిల్లలు 1 రోజు 2 రోజులు నిలబడి చేయించింది. వాళ్ళ పప్పు కొద్దిగా వస్తలేదు. నా పేరు బాల, నేను 10వ తరగతి చదువుతున్నా. 10 రోజులు సార్ ఫుడ్ మంచి కాకొచ్చింది. అది ఏం మెనూ పెట్టి కానీ సార్ మెనూ ఫాలో కాకొచ్చింది సార్. మొత్తం మెనూలో అరటిపండు అవి రోజు ఉన్నాయి సార్. బాత్రూమ్ కూడా మంచి కడగారు సార్. పెట్రోల్ వచ్చినప్పుడు అన్నం మంచిగా చేస్తారు. బాత్రూమ్ కావాలంటే మీరు పోయి లోపల బాత్రూమ్ చూడండి సార్. బాత్రూమ్ చేయండి సార్. నేను 10వ తరగతి చదువుతున్నా. రైట్, ఇది సిచ్యువేషన్. అక్కడ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాటలు వింటున్నాం. తర్వాత టీచర్ మాట్లాడుకొచ్చింది. 15 రోజులే సార్ అట. 15 రోజులే సార్, పెద్దగా ఏం లేదు. 15 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది, అంతకుముందు బాగానే ఉండే అంటున్నారు. మీరు ఒక్క పూట చక్కగా తిండి పెట్టకపోతే, మీరు అందరు ప్రభుత్వ ఉద్యోగాలు, నాకు తెలిసి బహుశా మీ అందరి ఇళ్లలో కూడా పనిచేసే పనుల్లో పెట్టుకుంటారు. ఆ పనుల్లో వచ్చి ఓ రోజు చక్కగా ఇల్లు ఉడవకపోతేనో, మీరు వేసుకున్న బట్టలపైన మరకుంటేనో ఎంత ఇబ్బంది పెడతారమ్మా? మీరు అలాగైనా కోట్ల జీతాలు ఇస్తున్నారా? 1000-2000 ఎక్కడ ఇచ్చేది వాళ్ళకు? అన్నం చక్కగా ఉండకపోతే ఉప్పు తక్కువ అయితేనే లొల్లి పెడతారు కదా. మరి ఆ పిల్లలు 15 రోజుల నుంచి ఈ దిక్కుమాల బోధ తింటున్నారంటే ఎంత ఇబ్బంది పడి ఉంటారు? అంటే ప్రభుత్వ పాఠశాల చదవడమే వాళ్ళు చేసిన తప్ప, నిరుపేదరికం ఉండి ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిపోయి అక్కడ పెట్టేటువంటి పాడుబు తినడం కోసమే వాళ్ళు చేసిన తప్ప, పావర్టీలో ఉండడం వాళ్ళు చేసిన తప్ప. రోడ్డుకి ఎక్కిరు, ఇంత ధర్నా చేస్తున్నారు. చిన్న పిల్లలు చూడండి. అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ అయితేనే విద్యార్థి సంఘాలు ఉంటారో లేక రకరకాలు ఏదో అనుకోవచ్చు. ఇక్కడ చిన్న పిల్లలు 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లలు కూడా రోడ్డుకు వచ్చి వాళ్ళంతా అన్నమని అరుస్తున్నారంటే వాళ్ళ బారిని అర్థమవుతుంది. అక్కడ చూడండి, ఓ చిన్న పిల్లవాడు ఆ ప్లేట్ తీసి నేలకేసి కొట్టి ఆ రోడ్డు పైన ధర్నా చేస్తున్నారంటే ఏం అవసరం ఆయనకి? మీరు పెట్టేటువంటి తిండి నాకు మంచిగా పెట్టండి, అయినా ఆయన చదువుకుంటాను నేను ఇక్కడ అని చెప్పడానికి ఆయన బాధపడాల్సిన అవసరమా? మా ప్రతినిధి మహేష్ ఉన్నారు లైవ్లో. మహేష్, సో జూకల్ వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి నిర్వాహకం ఏంటి? 15 రోజులే, 15 రోజుల వరకు అంతా బాగా ఉంది. 15 రోజులు అవుతుంది ఈ సమస్య అంటున్నారు టీచర్. అంటే 15 రోజులు అయితే 15 రోజులు మనుషులు వాళ్ళు జంతువులా మారిపోవాలా, గడ్డి తినాలనా? సో విద్యార్థులు ఏం చెప్తున్నారో, అసలు సమస్య ఏంటి? విద్యార్థులు ఆగ్రహించి రోడ్డెక్కిన పరిస్థితి. ఎందుకంటే వారి విధానం చూస్తుంటే మీరు చూడొచ్చు, ప్లేట్లను అందులో పాడైనటువంటి భోజనాన్ని తీసుకొచ్చి రోడ్డుపై ఎగదాలి ప్లేట్లను రోడ్డుపై కొడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ సమీపంలో ఉన్నటువంటి యొక్క సంబంధించిన రెసిడెన్షియల్ హాస్టల్ కి సంబంధించి ఉన్నత పాఠశాలలో సంబంధించిన విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం, కానీ హెచ్ఎం గారు కానీ ఇటు హాస్టల్ వార్డెన్ కానీ పట్టించుకోవడం అంటున్నారు. అంటే సర్ది చెప్తుంది హాస్టల్ వార్డెన్. ఇప్పుడు మనం మాట్లాడిన బయట చూసాం, సర్ది చెప్తుంది తప్ప, అంటే వాళ్ళ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికే చేస్తుంది తప్ప వాళ్ళకు న్యాయం జరగలేదు. విద్యార్థులు ఉదయం మధ్యాహ్నం రాత్రి వరకు కూడా అన్నం పాడైన అన్నాన్ని పెడుతున్నా అని చెప్పి ప్రధానంగా విద్యార్థులు కూడా ఒక ముక్త కంఠంతో కూడా చెప్తున్న పరిస్థితి. వారి పరిస్థితి చూస్తుంటే ఈ అన్నం తింటే పురుగులు మాకు పుండ్లు అవుతున్నాయని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే ఒక సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు మరి ఏం చేస్తున్నారు, ఎటువంటి మానిటరింగ్ చేస్తున్నారని చూడాలి. వారు ఒక చిన్న పసిపాపలు, అంటే వారు చిన్న వయసులో ఉన్నటువంటి వారు 10వ తరగతి స్టాండర్డ్ వరకు చదువుతున్నటువంటి వారు, అంటే వీరందరూ కూడా రోడ్డుపై తన ప్లేట్ ను నేల కొడుతున్నారంటే ఏ మేరకు మరి భోజనాన్ని అందిస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రయోజకుని చేయాలని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి మానసికంగా ఈ యొక్క భోజనము సరిగా లేకపోతే ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు మానిటరింగ్ చేయలేకపోతున్నారు? సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా రావాలని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. హెచ్ఎం డౌన్ అంటూ నిదానాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిజాంపేట సంబంధించిన అటు
స్టేట్ సంబంధించిన హైవే పై వీళ్ళు రహదారిపై కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా వచ్చి ముక్కున వేలేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు పిల్లల్ని చూస్తుంటే ఎక్కడో ఉండి వీరు మంచి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి ప్రభుత్వ హాస్టళ్లపై ఎంతో నమ్మకం కొద్ది వస్తారు. కానీ ఇటువంటి సంఘటన చోటు చేసుకుని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సంఘటన మరి ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ యొక్క చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళకి ఎందుకు జాలి కలగడం లేదని చెప్పి ప్రధానంగా వచ్చే స్థానికులు కూడా చూస్తున్న పరిస్థితి. మన పిల్లల ఆక్రోశం చూస్తుంటే ప్లేట్లను అది చిన్న చిన్న వయసులో కూడా ప్లేట్లను 3-4 పిల్లలు కూడా నేలకేసి కొడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఒక విద్యార్థి మాట్లాడుతుంటే పక్కకుండి మనకి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి ఆ మాట్లాడే విద్యార్థితో డిస్కస్ చేస్తున్నారు. అంటే మనకు లోపు ఎంత బాధ ఉంది ఏంటి అని చెప్పి వాళ్ళ బాధను ఎవరు తీర్చారని చెప్పి ప్రధానంగా రోడ్డు ఎక్కారంటే వాళ్ళు స్కూల్లో చిన్న పిల్లలు కాబట్టి ఇటు వార్డెన్ మాట కావచ్చు, హెచ్ఎం మాట కావచ్చు వినాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కడానికి వచ్చిందంటే వారి యొక్క శృతి మించిందని చెప్పుకోవద్దు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఒక విద్యార్థుల పట్ల ఖచ్చితంగా సీరియస్ తీసుకోలే మన ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే అటు మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా కంప్లైంట్ వెళ్ళిందా మహేష్? గతంలో కంప్లైంట్ ఇవ్వడం కానీ విద్యార్థులకు సంబంధించిన సమస్యల్ని ఇన్స్పెక్షన్ చేయడం కానీ జరిగిందా? సో గతంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళంతా కూడా వారానికి 1 లేదా 2 హాస్టల్ని తనిఖీలు చేయాలి, అక్కడ ఫుడ్ తినాలి, వాళ్ళతో పాటుగా పిల్లలతో పాటుగా స్పెండ్ చేయాలని ఒక నిబంధన ఉంది. ప్రభుత్వం ఏకంగా నిబంధన పెట్టింది, కొంతమంది అధికారుల పేర్లు కూడా సార్ట్అవుట్ చేసింది. ఇప్పుడు ఎవరైనా వచ్చారా ఈ జుక్కల్ వెల్ఫేర్ హాస్టల్కి? ఎంతమంది అధికారులు వచ్చారు, ఎవరు ఇన్స్పెక్ట్ చేశారు, పిల్లలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా అంటే మరి చెప్పేది ఒకటే, అంటే ఉన్నతాధికారులు కావచ్చు, సాక్ష్యంగా పెద్దలు పొలిటీషియన్స్ వచ్చిన రోజు చాలా బాగుంటుంది భోజనం తప్ప మిగతా సమయాల్లో మరి ఎందుకు భోజనం పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, మాకు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం పెట్టాలని చెప్పి ప్రధానంగా పిల్లలే చెప్తున్న పరిస్థితిని మరి ఉన్నత అధికారులు వచ్చినప్పుడు సంబంధించిన వార్డెన్ కావచ్చు, సంబంధించిన అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా పిల్లల్ని చూసుకుంటారని చెప్తున్నారు వాళ్ళే నేరుగా. ఇటువంటి సంఘటన ఎవరు రానప్పుడు మాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మేము తిండి తినలేకపోతున్నాము, అన్నము నీళ్ళ చారు ఉడకని అన్నాన్ని మాకు పెడుతున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే మానిటరింగ్ వచ్చినప్పుడే సంబంధిత అధికారులు మాత్రం మనల్ని పట్టించుకుంటారు తప్ప మిగతా సమయంలో మనం పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. విద్యార్థుల బాధను చూసి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని చెప్పి మన ఆర్టీవీని కూడా